నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగణపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెరగాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం. ఆర్థికేతర ఫైళ్లు పెండింగ్లో ఉండకూడదు. ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్. ఇరానీ గ్యాంగ్ ఆట కట్టించిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. సుమారు 40 లక్షల రూపాయల 50 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం. అవినీతి లేకుండా పేదలకు వైద్య సేవలు అందించాలి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో నిరసన ప్రదర్శన. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీసులో ఫైళ్లు క్లియరెన్స్లో వేగం పెరగాలని, ఫైళ్లు ఎక్కడికక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతున్నాయనే దానిపైన కార్యదర్శులు, శాఖల విభాగాధిపతులు సమీక్ష చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని వాటిని తొలగించి ఫైళ్లు త్వరితగతిన పరిష్కారం చేయాలన్నారు. ఈ ఆఫీసులోని ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా వివిధ శాఖల్లో ఈ ఆఫీసుల్లో ఫైళ్ల క్లియరెన్స్ జరుగుతున్న క్రమం గురించి ఆర్టీజీఎస్ సీఈఓ కె దినేష్ కుమార్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీసుల్లో ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెరగాలని కోరారు. ఫైళ్లు ఎక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతున్నాయనే దానిపైన కార్యదర్శులు, శాఖల విభాగపతులు సమీక్ష చేసుకుని ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని వాటిని తొలగించి ఫైళ్లు త్వరితగతిన పరిష్కారం చేయాలని సూచించారు. ఫైళ్లలో ఆర్థికేతర అనేటువంటి 2 రకాల ఫైళ్లు ఉంటాయని, ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో ఫైళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉండకూడదన్నారు. ఆర్థికపరమైనటువంటి ఫైళ్లు అయితే ఆయా శాఖల్లోని బడ్జెట్ తదితర అంశాలను సమీక్షించుకుని ఫైళ్లను త్వరితగతిన సమీక్షించాలన్నారు. కొన్ని శాఖల్లో కొంతమంది అధికారులు తమ వద్ద ఫైళ్లను 6 నెలలు, సంవత్సరం వరకు ఉంచుకుంటున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో సగటున 3 రోజుల్లోనే ఫైళ్ల క్లియరెన్స్ అవుతున్నాయని ఆర్టీజీఎస్ సీఈఓ తెలిపారు. మరికొన్ని శాఖల్లో ఫైళ్లు ఆలస్యం అవుతున్నాయన్నారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకని టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ డీఫంక్ట్, సమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఆర్ డీరైడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్, స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం. దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే
మన సమాజంలో పిల్లలకు ఎటువంటి లోపాలు ఉండకూడదని గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రారంభ జోక్యం కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సర్వే చేయడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ సమాజంలో భావితరాల పౌరులు ప్రతి ఒక్కరూ ఎటువంటి లోపాలు లేకుండా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ దశలో గౌరవనీయ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలోనూ డిఈఐసి సెంటర్లను ప్రారంభించడం జరిగిందన్నారు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, డిఎంఎండ్హెచ్ఓ, జిల్లా లీగల్ అథారిటీ సెక్రటరీ, మండల సెక్రటరీ వారందరితో కలిసి ఒక టీమ్గా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లాకు ఈ టీములను పర్యవేక్షణ నిమిత్తం పంపి వారి ద్వారా అక్కడ ఎవరైనా దివ్యాంగుల పిల్లలు ఉన్నట్లయితే సంబంధించిన వ్యక్తుల సమాచారాన్ని వెంటనే తెలుసుకుని తక్షణ చర్యలు చేపట్టడం, దివ్యాంగుల పిల్లలను గుర్తించడం జరుగుతుందని ఆమె అన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ సొసైటీ కింద ఉన్న తూర్పుగోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలకు సంబంధించి ప్రాంతాలలో నమోదైన కేసులు రెఫరెన్స్గా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న డిఏఐసి కేంద్రాన్ని సందర్శించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఎవరైనా తల్లిదండ్రులు చిన్నారులను, దివ్యాంగులను ఇంటి వద్దనే ఉంచుకుని పనికి వెళ్లే తల్లిదండ్రులను గుర్తించి అట్టివారిని తాము ప్రభుత్వ వాహనాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిందిగా కోరారు. బాధితులు ఎవరైనా ఉంటే తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో చిన్నారుల వైద్య సేవలు అందించే విభాగాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో సమయాన్ని పంచుకున్నారు. వైద్య అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎస్కే జానీబాషా, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి కె విజయకుమారి, డిఈఐసి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి హరిచంద్ర ప్రసాద్, పిల్లల వైద్యురాలు డాక్టర్ ఇంద్రజ, డిఈఐసి గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా డిఏఐసి సెంటర్స్కి మా వాళ్ళన్ని విజిట్ చేసి కేసెస్ రిఫర్ అవుతున్నాయా, రిఫర్ అయిన కేసెస్ని ఫాలో అప్ యాక్షన్ ఉందా, అలాగే చిల్డ్రన్ కానీ ఎవరైనా విత్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉంచేసి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్ళిపోయినా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నా కానీ వీళ్ళు వెళ్ళి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుండి గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ కింద 60,000 రూపీస్ పర్ మంత్ హైర్ చేసుకునే వెహికల్ పిల్లల్ని వాళ్ళు ఎలాగో హాస్పిటల్కి తీసుకురారని చెప్పి వాళ్ళని ఆ వెహికల్లో తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేసే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయన్నారు. ఇక్కడ చూసిన రిజిస్టర్స్ ప్రకారము పర్ డే 50 to 60 చిల్డ్రన్ని ఈ సెంటర్కి రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్టర్స్ అన్నీ ఉన్నారు. అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని ఆటిజం ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళని సెపరేట్ చేసి రెగ్యులర్ స్కూల్స్లో జాయిన్ చేశామని చెప్పారు. నిజంగా ఇక్కడ ఉన్న డాక్టర్స్ అండ్ వాళ్ళ టీము కమెండబుల్ సర్వీసెస్ అయితే అందిస్తున్నారు. వాళ్ళ సర్వీసెస్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరవలసిందే. అలాగే మనకి హెల్దీ సొసైటీ రావాలంటే ఇదే మనకి ఈ స్కీమ్స్ని కానీ ఈ ట్రీట్మెంట్స్ని కానీ కంటిన్యూ చేసి అందరూ కూడా పౌరులందరూ కూడా ఎలాంటి ఆరోగ్య లోపాలు లేకుండా ఎర్లీ స్టేజ్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి సరైన ట్రీట్మెంట్ అందించే విధంగా అందరూ కూడా సహకరించాలి. అలాగే పబ్లిక్లో కూడా ఎవరైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మీ దగ్గరలో ఉన్న ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ కానివ్వండి, పారాలీగల్ వాలంటీర్స్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించండి. వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించేలాగా మేము కావాల్సిన స్టెప్స్ మేము తీసుకుంటాము. అలాగే ఇక్కడ డిఐసి సెంటర్ని ఇంత బాగా రన్ చేస్తూ మంచి సర్వీసెస్ ఇస్తున్నట్టు అటువంటి డాక్టర్స్, నర్సెస్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అఫీషియల్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇరానీ గ్యాంగ్ ఆగడాలకు తూర్పుగోదావరి పోలీసులు చెక్ పెట్టారు. 6గురిని అరెస్టు చేశారు. 40 లక్షల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మరోసారి సమర్థతను చాటుకున్నారు. అంతర్రాష్ట్ర నేరస్తుల గుట్టు రట్టు చేశారు. ఇరానీ గ్యాంగ్ ఆట కట్టించారు. సుమారు 40 లక్షల రూపాయల విలువ గల 50 కాసుల బంగారం ఆభరణాలు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసుల విషయాన్ని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చైన్ స్నాచర్స్ను ఆట కట్టించేందుకు 4 ప్రత్యేక పోలీసు బృందాలను, రాజమండ్రి నగరం చుట్టూ ప్రత్యేక చెక్పోస్టులను, రాత్రి పగలు నిరంతర పోలీస్ గస్తీ బృందాలను పెంచారు.
చైన్ స్నాచర్ల గురించి పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఎస్పీ నరసింహకిషోర్ చర్యలకు మంచి ఫలితాలు వచ్చాయి. సాంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రత్యేక దర్యాప్తు బృందాలను పంపించి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులలో ఉన్న మారుమూల గ్రామాలను సైతం జల్లెడపట్టారు. కాతేరు గామన్ బ్రిడ్జి పోలీస్ చెక్ పోస్టు వద్దనే పట్టుబడిన ఒరిస్సా రాష్ట్ర కరియర్ రోడ్డు గ్రామానికి చెందిన 6 ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యులను పోలీసులు విచారణ చేయగా ఒళ్ళు గొగుడుపొర్చే వాస్తవాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన ఇరానీ గ్యాంగ్ ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. అరెస్ట్ అయిన 6 సభ్యుల ముఠాలో గ్యాంగ్ లీడర్స్ అయిన జహీర్ హుస్సేన్, కిస్మత్ అలీలపై ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో పలు చైన్ స్నాచింగ్, దొంగతనాల కేసులు ఉన్నాయి. గుట్టు చప్పుడు కాకుండా ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులలో దట్టమైన ఏజెన్సీ దారుల్లో మోటార్ సైకిల్స్పై 100 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యులు గొలుసు దొంగతనాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గోకవరం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేయబడిన చెక్ పోస్ట్ వద్ద ఈ ముఠా సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ సిబ్బందిని చంపాలనే ఉద్దేశంతో గుద్దుకుంటూ ఆగకుండా ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యులు వెళ్లిపోయారు. వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని ఈ ముఠా సభ్యుల కదలికలను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు కనిపెట్టేశారు. వారి పని పట్టేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో జహీర్ హుస్సేన్, అబూ తలీబ్, మహమ్మద్ షబీర్, కాసిం అలీ, కిస్మత్ అలీ, దిల్రుబా బేగం, సొహైల్ అబ్బాస్ ఉన్నారు. ఈ ముఠాలోని మరో 2 హైదర్ అలీ, జవీదీ అలీ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. ఇరానీ గ్యాంగ్ను పట్టుకోవడంలో ప్రతిభను కనబరిచిన సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్, 3 టౌన్ ఇన్స్పెక్టర్ అప్పారావు, కొవ్వూరు రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్, రాజానగరం ఇన్స్పెక్టర్ వీరయ్య గౌడ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ బాలశౌరి, రాంబాబు, 3 టౌన్ ఎస్ఐ ఎండి జుబేర్, స్పెషల్ టీమ్ ఇన్ఛార్జి అధికారులకు, సిబ్బంది, టెక్నికల్ ఎవిడెన్సెస్ తీసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ప్రశంసా పత్రాలు అందజేశారు. మన కానిస్టేబుల్స్ ఎలాగా వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమిటి అవసరం ఉంది, అలాగే జంక్షన్లో ఏమి ఇంజనీరింగ్ మార్పులు చేయాలి, ఆయన ఒక 5 రోజుల పాటు ఉండి మనతో పాటు ఇతర డిస్ట్రిక్ట్స్ కూడా ఇక్కడ ట్రైనింగ్ పెట్టాము. ఐజీ గారి ఇనిషియేటివ్ మేరకి పెట్టాము. వీఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్. అంటే నెక్స్ట్ ఈగిల్కి సంబంధించండి, మన దగ్గర ఈగిల్కి సంబంధించి మీ అందరికీ తెలుసు జిల్లా వెహికల్ ఒకటి పెట్టాము. ఎవ్రీ సబ్ డివిజన్లో కూడా ఒక వెహికల్ పెట్టాము. సో దే విల్ హాట్స్పాట్స్ అంతా డేటాబేస్ ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాము. ఎన్డీపీఎస్కి ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు. ఈ హాట్స్పాట్స్ని రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు. నిన్న కూడా మనం ఒక 3 కన్జ్యూమర్స్ని మన కొవ్వూరు టౌన్లో పట్టుకున్నారు. వాళ్ళ సప్లయర్ ఈజ్ ఫ్రమ్ కోరుకొండ, అతను కూడా పట్టుకుంటాము. నవ్వు ఈగిల్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక 10-12 రోజుల్లో విగరస్గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. సో ప్రస్తుతానికి మనం జిల్లా ఫోర్స్ తోటి ఒక 5 4 వీలర్స్ పెట్టాము. పెట్టి 5 సబ్ డివిజన్లో కూడా తిరుగుతారు. వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఓల్డ్ అఫెండర్స్ని పట్టుకోవడము, సప్లయర్స్ని పట్టుకోవడం, ఇవన్నీ చేస్తారు. ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్, ఎన్బిడబ్ల్యూ చాలా వర్క్ చేసి ఎన్బిడబ్ల్యూస్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేశారు. మన దగ్గర ఉన్న ఈగిల్ టీం దగ్గర ఒక 30-40. పోలవరం నిర్మాణ పనులపై సిడబ్ల్యూసి దృష్టి సారించి సాంకేతికపరమైన నిబంధనలు, సూచనలు ఇవ్వడం సంతోషదాయకమని అమలాపురం మాజీ ఎంపీ జీబీ హర్ష్ కుమార్ అన్నారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జేవీ హర్ష్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. గతంలో ఎన్నడూ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ సిడబ్ల్యూసీ కానీ పోలవరం నిర్మాణాలపై దృష్టి పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడా లేవన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉందన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సిడబ్ల్యూసీ పేర్కొన్న అంశాలన్నీ గణాంకాలతో సహా హర్ష్ కుమార్ వివరించారు. ప్రధాన డ్యాం నిర్మాణంపై సరైన నిర్ణయం తీసుకోకపోతే మరో కాళేశ్వరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు తిరిగి పాత కాంట్రాక్టర్లకే, అందులోనూ విమర్శలు వచ్చిన వారికే అప్పగించడంలో ఆంతర్యం ఏమిటన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన జీవీ సుందర్ అన్ని విధాలుగా అర్హులని మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించి సూచనలు, సలహాలు ఇవ్వగలిగిన సమర్థత, సత్తా జీవీ సుందర్కు ఉన్నాయని తెలిపారు.
పీడీఎఫ్ అభ్యర్థిని ప్రకటించడంలో జాప్యం ఎందుకు జరిగిందో తెలపాలన్నారు. అధికార పార్టీ నిర్ణయానికి తలవొగ్గి ఆలస్యం చేశారా? ఈ విషయంపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఎందుకంటే పునాది వేస్తున్నారు కదా, కాబట్టి డెఫినెట్గా ఎంతవరకు వేస్తారు అన్నది పక్కన కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడి నుంచి చేశారు ఏంటన్నది. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి చేశారు, ఎందుకంటే ఇంత నష్టానికి కారణం, ఎందుకంటే డ్యాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిందంటే దీనికి కారణం ఎవరు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే. ఆయన పునాదిని పైన నుంచి చేసుకొచ్చారు, హార్డ్ డ్రాప్ నుంచి కాకుండా, అందువల్ల కొట్టుకుపోయాడు. ఒక పునాది వేస్తే, బలమైన పునాది ఉంటే ఎటువంటి వరద వచ్చినా కొట్టుకెళ్ళదు. అదే ఇసుక పెట్టేస్తే చిన్న వరద వచ్చినా కొట్టుకుపోదు. పోలవరంలో జరిగింది అదే. రాజమండ్రి కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. కోరుకొండ రోడ్ పిఎన్టీ కాలనీ రాజా థియేటర్ వద్ద శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పెరవళ్లి శేషాచార్యులు, పెరవళ్లి సాయిరామాచార్యుల ఆధ్వర్యంలో వైకానస ఆగమోక్తి ప్రకారంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తిరువేది ఉత్సవంలో స్వామి విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి రథం పురవీధుల్లో ఊరేగింపుగా కొనసాగింది. ఆలయ ధర్మకర్తలు దిగవల్లి పవన్ కాంత్ శర్మ, వంగపండు లక్ష్మీనారాయణ, మానం దినేష్, ఆలయ కార్యనిర్వాహకులు బంకా వెంకటరెడ్డి బ్రదర్స్, బంకా వెంకటనారాయణ రెడ్డి బ్రదర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరువీధి ఉత్సవ కార్యక్రమం జరుగుతోంది. గరుడ వాహనం మీద అంగరంగ వైభవంగా మేళతాళాలతో, బాజా భజంత్రీలతో, కోలాటాలతో స్వామివారి యొక్క ఉత్సవం రాజమండ్రి పురవీధులలో తిరుగుతూ విశేషమైనటువంటి భక్తజనులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ రోడ్లో గల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అవినీతి లేని నాణ్యమైన వైద్యం పేదలందరికీ అందించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు సరైనటువంటి వైద్య సేవలు అందడం లేదా, ఆసుపత్రి అధికారుల ఆదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదా అంటే అవును అనే సమాధానమే వస్తుంది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలే కాదు, ఆసుపత్రిలో ముఖ్య అధికారులు సైతం ఇదే ఆవేదన వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకుంటున్నామని నమ్మబలుకుతున్నారు. ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి డబ్బు జబ్బు పట్టుకుందని కాంగ్రెస్ పార్టీ నేతలు వాపోతున్నారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఆసుపత్రికి వచ్చేశారు. డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అవినీతి లేని నాణ్యమైన వైద్యం ప్రజలందరికీ అందించాలని ప్రజల తరపున నిరసన ప్రదర్శన చేశారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సూర్యప్రభని కలిసి హాస్పిటల్లో జరుగుతున్న అవినీతి ఆరోపణలు, అవకతవకలపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ మార్చరీలో ఉన్న డెడ్ బాడీని కుటుంబీకులకు అందజేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అంబులెన్స్ యజమానులు గ్రూపులుగా ఏర్పడి ప్రజలను దోపిడీ చేస్తున్నారని, వీల్ చైర్లో పేషెంట్ని హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్ళడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, పేషెంట్లకు మందులు సరిగా ఇవ్వడం లేదని,
డాక్టర్లు సరిగా సమయపాలన చేస్తూ డ్యూటీ చేయడం లేదని, పేషెంట్లను డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ లేదా సొంత క్లినిక్స్కి రిఫర్ చేస్తున్నారని, డయాలసిస్, ఎంఆర్ఐ స్కానింగ్, వెంటిలేటర్స్ వంటి ఎక్విప్మెంట్ సరిగా పనిచేయడం లేదని, డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే టెస్టులు చేసి రిపోర్టులు ఇస్తున్నారంటూ హాస్పిటల్లో రేడియాలజిస్టుల కొరత ఎక్కువగా ఉందని టీకే విశ్వేశ్వరరెడ్డి ఆసుపత్రి అధికారులకు వివరించడం విశేషం. ఈ కార్యక్రమంలో అబ్దుల్లా షరీఫ్, బెజవాడ్ రంగారావు, డాక్టర్ వడియార్, మోతా శారద, దేశరెడ్డి బలరాం నాయుడు, బి చంద్రరావు, బిల్డర్ బాబీ, దొంతుమల్ల రామ్కుమార్, కిషోర్ జైన్, నెడదవోలు ఎంవి భద్రం, మురళి, పట్నాల శ్రీనివాస్, కొవ్వూరు బుచ్చిబాబు, సాకా పుల్లారావు, బర్రె సుబ్రహ్మణ్యం, ఉమాదేవితో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 2,000 రూపాయలు ఇస్తే ఇమీడియట్ ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు. అదే పేదవాడు ఎవడని వస్తే ఆడు 4 రోజులు తిప్పి ఆడికి ఆగోరికి సచ్చి చేయడం తప్పదన్నట్టుగా ఆడికి ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు. మరి వెంటిలేటర్స్ కూడా ఇక్కడ అసలు వెంటిలేటర్సే పనిచేయవు. ఈ రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఎవడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే వాడు ఈ శ్మశానానికి వెళ్ళినట్టే. ఇంకా ఇప్పుడు నరకానికి బీసీ వర్గాల అభివృద్ధికి అనుక్షణం కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలేకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని బీసీవై పార్టీ రాష్ట్ర నాయకులు అత్తిలి రాజు డిమాండ్ చేశారు. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లిన సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న మహాత్మా జ్యోతిరావు బాపులే విగ్రహానికి బీసీవై పార్టీ రాష్ట్ర నాయకుడు అత్తిలి రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అత్తిలి రాజు మాట్లాడారు. బీసీల అభ్యున్నతికి జ్యోతి బాపులే దంపతులు ఎంతో కృషి చేశారని కొనియాడారు. తొలితరం మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పులే అన్ని వర్గాల మహిళలకు పాఠశాలలు స్థాపించి విద్యాబుద్ధులు నేర్పించి వారిలో సామాజిక చైతన్యం తేవడానికి అనుక్షణం కృషి చేశారని పేర్కొన్నారు. అటువంటి మహానాయకురాలికి భారతరత్న పురస్కారం ప్రకటించడం ద్వారా సమున్నత గౌరవం దక్కినట్లుగా తామంతా భావిస్తున్నామని తెలిపారు. నిబద్ధత, స్పష్టమైన వైఖరితో బలహీన వర్గాల మహిళలకు ఒక అన్నగా అండగా నిలబడుతున్న రామచంద్ర యాదవ్ వెంట నడుస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు నాగ ఈశ్వరి, లక్ష్మి, సుజాత, గోనబోయిన సత్యనారాయణ, నీలుపాల సాయి, జయలక్ష్మణ్, అత్తిలి శ్రీనివాస్, బీసీ సంఘాల నేత రాజు, గొల్లా సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. మూల పునాదేసినది సావిత్రిబాయి పూలే గారు. అలాగే అణగారిన వర్గాల్లో ఉన్న వివక్షతను, అంటరానితనం పైన, అదేవిధంగా సామాజిక బాధ్యతతో ఆ రోజున భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను, ఆలోచన విధానాలను సావిత్రిబాయి పూలే గారు ముందుకు తీసుకెళ్ళి వారు ఎంతో ఈ దేశానికి ధవళేశ్వరంలో ఘంటసాల 51వ వర్ధంతి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. గోదావరి కల్చర్ అసోసియేషన్ ధవళేశ్వరం, రాకా కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఘంటసాల 51వ వర్ధంతి ఆరాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహమ్మద్ షా అలీ, కోదండ రామారావు, పివి కృష్ణారావు, బర్రె సుబ్రహ్మణ్యం, రాయుడు చంద్రకుమార్ తదితరులు విచ్చేశారు. ధవళేశ్వరంలోని ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భమిడిపాటి రామకృష్ణమూర్తి, ఎన్ సతీష్, ఎం రమేష్, దొండపాటి సుబ్రహ్మణ్యం, వంటెద్దు స్వామి, ఆకుల రామచంద్రరావు, ఎం ఏడుకొండలు, గాదిరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు. తారీఖు ఘంటసాల గారి 51వ వర్ధంతి ఆరాధన ఉత్సవం మనం ఇవాళ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఘంటసాల గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వారు స్వాతంత్ర సమరయోధులు అన్న విషయం అందరికీ తెలుసు. వారి గానంతో కానీ వారి పాటలతో కానీ ఈ దేశానికి స్వాతంత్రం రావడంలో వాళ్ళు ప్రధాన భూమిక వహించారు. ఈ రాష్ట్రం రావడానికి కూడా ఘంటసాల గారు ప్రధాన భూమిక వహించారు. ఈవేళ మనము జరుపుకుంటున్న ఈ కార్యక్రమంలో మేము పిలువగానే వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి.
గిరిజనుల జీవనాధారమైన 1/70 చట్టం జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని గిరిజన, ఆదివాసీ, రైతు కూలీ ప్రజా సంఘాల నాయకులు అన్నారు. 1/70 చట్టాన్ని సవరించాలని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 11, 12 తేదీల్లో జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్ సంఘీభావంగా రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ అంబేద్కర్ బొమ్మ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి శ్రీమన్నారాయణ, అఖిల భారత రైతు కూలీ సంఘం పల్లా వెంకటనాయుడు మాట్లాడారు. 1/70 చట్టం రద్దు, సవరణ వంటి ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లిక, పీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహర్షి, గిరిజన, ఆదివాస నాయకులు నూకరాజు, నాగన్న, అప్పారావు, నాగమణి, గౌరమ్మ, గిరిజన, ఆదివాసీలు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమహేంద్రవరం జీఎంపీ స్కూల్ 1969 అల్ముని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ మెంబర్సు సమావేశం జరిగింది. గత నెల 30వ తేదీన ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు, చార్టెడ్ అకౌంటెంట్ వడ్డాది అప్పారావు అకాల మరణానికి సంతాపం ప్రకటించారు. ట్రస్ట్ కార్యదర్శి సిఏ కందర్ప కుమార్, వెంకటేశ్వర్లు సిహెచ్వి నరసింహారావు, పీస్ ఆర్గనైజేషన్ సెక్రటరీ దేవత సుధాకర్, అల్లు దుర్గాప్రసాద్, డాక్టర్ ఎన్ఎస్ఆర్ మూర్తి, ఏ కోదండరావు, జిఎస్ఎన్ మూర్తి, ఇంగువ గణేష్, డాక్టర్ పి శంభు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెరగాలి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం. ఆర్థికేతర ఫైళ్లు పెండింగ్లో ఉండకూడదు. ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్. ఇరానీ గ్యాంగ్ ఆట కట్టించిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. సుమారు 40 లక్షల రూపాయల 50 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం. అవినీతి లేకుండా పేదలకు వైద్య సేవలు అందించాలి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో నిరసన ప్రదర్శన. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.